రూమ్ కీస్. సో మన రూమ్కి చెక్ అవుదాం. సో ఇది హాల్వే, ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ ఉంది అంతా. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ సమ్ జనరల్ స్టోరేజ్ స్పేస్. ఇక్కడ ఒక డెస్క్ ఉంది అండ్ దిస్ ఈజ్ ద రూమ్. ఒక కౌచ్ ఇచ్చారు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ వ్యూ చూడాలి ఎలా ఉందో. సో లెట్స్ గో చెక్ అవుట్ ద వ్యూ. అండ్ అక్కడ బీచ్ ఉంది చూసారా, అది శాంటా మోనికా బీచ్. కొంచెం అట్ సైడ్ ఇంకా శాంటా మోనికా పియర్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రూమ్ అండ్ pretty big, and they have a mirror I think, and there's a TV. I think you can rotate this, and it's me. Okay, bathtub and then a giant mirror. I think just the bathroom. Okay, shower inka bathtub rendu unnai. So yeah, this is the room. Ivanni istaru kote there's like a menu here. You can get something for $100 complimentary ఈ రూమ్కి. సో ఇవన్నీ ఉంటాయి. కొత్త ఒక మెన్యూ ఉంటుంది. ఈ స్పెషాలిటీ రూమ్కి ఏంటంటే ఒక $100 క్రెడిట్ ఇస్తాడు. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ డ్రింక్స్ ఆర్ హోటల్లోనైనా ఇఫ్ యూ వాంట్ టు గో టు అ రెస్టారెంట్, ఈ హోటల్లో పైన ఉంది ఒక రెస్టారెంట్, దానికి వెళ్ళి తినాలన్నా దానికి ఒక $100 క్రెడిట్స్ ఇస్తారు. సో అది వాడుకోవచ్చు కావాలంటే. లేదంటే యూ కెన్ ఆల్సో హ్యావ్ దోస్ డ్రింక్స్ దట్ ఆర్ దేర్. యా. సో మన హోటల్లో బైక్స్ ఉంటే బైక్ తీసుకొని నేను ఒక కిందికి వచ్చాను. సో ఇప్పుడు బీచ్లో ఒక పాత్ ఉంటుంది అనమాట బైకింగ్కి, అక్కడికి తీసుకెళ్తా శాంటా మోనికా పియర్ దగ్గర. సో ఇదే ఆ బైక్. సో దిస్ ఇస్ లైక్ బీచ్ క్రూజర్. మీకు చూపిస్తా బైక్ ఎలా ఉందో. బైసైకిల్, ఇది మన బైసైకిల్. సో హోటల్ నుంచి వచ్చి కొంచెం ఇటు సైడ్ వెళ్తే బీచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడంతా బైక్ పాత్స్ అనేవి ఉంటాయి అనమాట, అటు నుంచి వెళ్ళొచ్చు. కాలిఫోర్నియా అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే సన్నీ బీచెస్, ఇంకా ఈ పామ్ ట్రీస్. ఈ పామ్ ట్రీస్ అనేవి కాలిఫోర్నియాకి నేటివ్ కాదు, అంటే లాస్ ఏంజలీస్కి నేటివ్ కాదు. ఆల్మోస్ట్ ఒక 40,000 పామ్ ట్రీస్ అనేవి మెక్సికో నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ చేశారు. అందుకే ఒక ఆల్మోస్ట్ 200 years నుంచి ఇక్కడ అంతా చూసారా బులవార్డ్స్లో అన్నీ ఇట్లా పామ్ ట్రీస్ అనేవి ఉంటాయి. అటు ఇటు పక్కన ఈ తాటి చెట్లు ఉన్నాయి చూసారా, ఇవంతా తీసుకొచ్చాయి అనమాట బయట కంట్రీ నుంచి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది అదంతా పియర్ అనమాట. అక్కడ చాలా ఎలా అంటే ఒక ఆర్కేడ్ ఇట్లా పార్క్ లాగా ఉంటుంది అనమాట, అమ్యూజ్మెంట్ పార్క్ లాగా. అన్ని రైడ్స్ ఇంకా చాలా స్టోర్స్ అవన్నీ ఉంటాయి, చిన్న చిన్న షాప్స్ అవన్నీ. సో ఇదంతా ఇంకా బీచ్. చూసారా మౌంటైన్స్ ఎంత బాగున్నాయో అక్కడ. మనం ఇలా బైక్ చేసుకుంటూ వచ్చి ఈ బ్రిడ్జ్ కాడికి వచ్చాము. ఈ బ్రిడ్జ్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే మనము శాంటా మోనికా పియర్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. సో లాస్ ఏంజలీస్ అనేది యునైటెడ్ స్టేట్స్లో సెకండ్ లార్జెస్ట్ సిటీ అనమాట. సో ఆల్మోస్ట్ 12.5 million పీపుల్ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి న్యూయార్క్ సిటీ. సో కానీ లాస్ ఏంజలీస్ ఏంది అంటే దీన్ని మనం ఒక్క రోజులో న్యూయార్క్లో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి చూడలేమన్నమాట. న్యూయార్క్ లాగా దీనికి ఏంటంటే చాలా పెద్ద ఉంటుంది. మీరు ఒక 10 kilometers వెళ్ళాలంటే ఒక గంట పడుతుంది ట్రాఫిక్. సో మన బైక్ వచ్చేసి ఈ బైక్ చూసారు ఎలా ఉందో, దీనికి అసలు బ్రేక్స్ కూడా లేవు. కానీ బ్రేక్స్ ఏంటంటే ప్యాడల్కి ఉంటాయి అనమాట. సో ప్యాడల్ని కొంచెం మనం వెనకాల కంటే బ్రేక్ పడుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంది అంటే ఈ సిటీకి అన్నిటికన్నా ఎక్కువ సమ్మర్ ఒలింపిక్స్ ఏ సిటీ హోస్ట్ చేసింది అంటే అది లండన్. అది 3 times. సో ఈ ఇయర్ 2024లో ప్యారిస్లో మళ్ళీ సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతుంది. సో ప్యారిస్ కూడా 3 times అవుతుంది. 2028లో సమ్మర్ ఒలింపిక్స్ యునైటెడ్ స్టేట్స్కి వస్తుంది, అది లాస్ ఏంజలీస్లో. సో మోస్ట్ ఒలింపిక్స్ హెల్డ్ లిస్ట్లో సో లాస్ ఏంజలీస్ కూడా ఉంటుంది. సో ఇట్ వుడ్ బి ఆల్సో బి 3 times అనమాట. కొంచెం ముందటికి వెళ్తే కెనాల్స్ కూడా వస్తాయి, వెనిస్ కెనాల్స్ అంటారు. అదేం అంత పెద్ద చూసే ప్లేస్ కాదు కానీ జస్ట్ ఒక పాపులర్ ప్లేస్. సో మీరు వెనిస్కి వస్తే ఇక్కడ చాలా విచిత్రమైన జనాలు కనిపిస్తారు మీకు. ఇక్కడ చూడండి ఒక కుక్క స్కేట్ బోర్డ్ చేస్తుంది, క్రేజీ కదా. సో యా అంటే ఇక్కడ అంతా విచిత్రమైన జనాలు కనిపిస్తారు ఇక్కడ వస్తే వెనిస్కి. సో మీరు లాస్ ఏంజలీస్ని చాలా బాగా చూడాలి అనుకో, మొత్తం వ్యూ చూడాలి అంటే గ్రిఫిత్ అబ్జర్వేటరీ అని ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళండి. సో అక్కడ అదొక ప్లానటోరియం / మ్యూజియంలా అనుకోవచ్చు స్పేస్ గురించి. సో అది ఫ్రీ ఎంట్రీ. అక్కడికి వెళ్తే యూ కెన్ సీ లైక్ అమేజింగ్ వ్యూ ఆఫ్ డౌన్ టౌన్, మొత్తం లాస్ ఏంజలీస్ అంతా చాలా బాగా అనిపిస్తుంది అనమాట.
లాస్ ఏంజలస్ విజిట్ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఎక్కడెక్కడ వెళ్తారు అంటే డౌన్ టౌన్కి వెళ్తారు, కొంతమంది హాలీవుడ్ సైన్ చూడడానికి వెళ్తారు, కొంతమంది బెవర్లీ హిల్స్కి వెళ్తారు, రోడియో డ్రైవ్ అని ఉంటుంది, ఇంకా శాంటా మోనికా, ఇంకా వెనెస్, అట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ స్పాట్స్ అనమాట. కానీ లాస్ ఏంజలస్ చూడాలి అంటే అట్లీస్ట్ ఒక 3-4 days అయితే మినిమం పడుతుంది. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు గో టు అమ్యూజ్మెంట్ పార్క్ లైక్ యూనివర్సల్ ఆర్ డిస్నీ అట్లా ఏదైనా వెళ్ళాలనుకోండి, పక్కా ఆల్మోస్ట్ ఒక 3-4 days అయితే పక్కా పడుతుంది. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయే ప్లేస్ ఏదైతే ఉంది ఇది వెనిస్ స్కేట్ పార్క్ అనమాట. ఇది ఇంకా చాలా పాపులర్. చూపిస్తా ఇక్కడ జనాలు ఎంతమంది నిండిపోయి ఉంటారో. ఇది ఇంకొక కొత్త స్పోర్ట్ అనమాట. ఇది ఎలా అంటే టేబుల్ టెన్నిస్ లాగా, కాకపోతే కాళ్ళతో ఆడతారు, కాళ్ళు తలకైతోనే. ఇక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని, ఇవన్నీ ఫ్రీ, మనం వచ్చి ఆడుకోవచ్చు అనమాట. అలా చాలా ఉంటాయి ఇక్కడ పబ్లిక్కి ఆడుకోవడానికి. ఇలా ఓపెన్ జిమ్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ చాలా పాపులర్ బాడీ బిల్డర్స్ వచ్చి ఇక్కడ ఓపెన్గా వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేస్తారనమాట. సో యా, యూ కెన్ సీ హియర్, దిస్ ఈస్ ద సైన్. సో దిస్ ఈజ్ నాట్ ఫ్రీ, దీనికి డబ్బులు కట్టి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు సువెనియర్స్ అట్లా లేక వచ్చేదాన్ని, సువెనియర్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలా ఏదైనా కొనాలంటే టీషర్ట్స్ లాంటివి ఇక్కడ చాలా ఉంటాయి. అన్నీ చీప్ ప్రైసే ఉంటాయి. ఒక $20-30 ఉంటుంది అంతే. సో ఎర్లీ మార్నింగ్ మనం ఈ ప్లేస్కి వచ్చామా. ఈ ప్లేస్లో ఏంటంటే రెంటల్స్ ఉంటాయి, ఇంకా సర్ఫ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో యూ ఆల్ వాంట్ టు సర్ఫ్ ఇన్ దట్ పెసిఫిక్ ఓషన్. సో మార్నింగ్ సర్ఫ్ చేద్దామంటే వచ్చింటాయి. సో ఇక్కడ బోట్స్ రెంట్ తీసుకొని వీ కెన్ గో సర్ఫ్. Are you ready to surf? I don't think there's going to be a lot of waves, but we're going to try. Yeah. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ వేవ్స్ లేవు ఏంటో ఈరోజు. చాలామంది ఉన్నారు కానీ వేవ్స్ అయితే లేవు. ఇది వెనిస్ బీచ్ దగ్గర చాలామందే ఉన్నారు ఈరోజు. సో ఇది సేఫ్టీ అనమాట, మన కాలు కట్టుకోవాలి, ఎందుకంటే బోర్డు వెళ్ళిపోతుంది ఓషన్లోకి వెళ్తే మనతో ఉండడానికి. సో యా, చిన్న వేవ్స్ ఉన్నాయి చూసారా. వాటర్ టెంపరేచర్ 6 degrees ఉంది. సో చాలా చాలా ఉంది. అందుకే ఇది చూసారా, ఇది వెట్ సూట్ అనమాట. అంటే వాటర్ బాడీ లోపలికి వెళ్ళకుండా కాపాడుతుంది, ఇంకా యూ కెన్ బి వార్మ్. సో షీస్ గోయింగ్ హావ్ ఫన్. వేవ్స్ అస్సలు లేవు కాబట్టి సో షీస్ జస్ట్ స్టక్ దేర్. అంత వేవ్స్ ఎక్కడ లేవు. Good work, y'all. సో ఇదంతా కాలిఫోర్నియా స్టేట్. ఇక్కడ జాషువా ట్రీ ఉంది. ఇది జాషువా ట్రీ నేషనల్ పార్క్ ఏరియా అనమాట. లాస్ ఏంజలీస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక్కొక్క 3 hours డిస్టెన్స్ అంతే. సో ఇది విజిటర్ సెంటర్. సో ఇక్కడ మనము మ్యాప్స్ అవన్నీ తీసుకొని చూడొచ్చు అనమాట ఈ పార్క్ గురించి హిస్టరీ అంతా. సో వీఆర్ ఎంటరింగ్ ద నేషనల్ పార్క్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ చెట్లు ఏవైతే ఉన్నాయో వీటిని జాషువా ట్రీ అంటారు. అందుకే ఈ పార్క్ పేరు వచ్చేసి జాషువా ట్రీ నేషనల్ పార్క్. సో ఈ పార్క్ మొత్తం ఇవే ఉంటాయి. యా, ఐమ్ హియర్. California has the most national parks in the US. It has 9 of them. Right now, we're in one of them. It's Joshua Tree National Park. సో రాక్స్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ కలెక్ట్ అయ్యేది అప్పట్లో. కాకపోతే దీన్ని కొంచెం డ్యామ్లా కట్టి ఇంకెక్కువ వాటర్ హోల్డ్ చేసేయడానికి చేశారు. సో చూసారు ఇక్కడ చిన్న చిన్న పూల్స్ ఉన్నాయి. సో ఇదే చూసారా, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఈ చెట్టునే జాషువా ట్రీ అంటారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ అగావే ట్రీస్ అంటే టకీలాతో ఇచ్చేస్తారు. సో వన్ ఆఫ్ ద అగావే ఫ్యామిలీ. సో చూసారా ఇది చెట్లు. Same family.
It's from the same family, that's what I'm saying. Yeah. లాస్ ఏంజలీస్కి వచ్చే వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే మ్యాక్సిమం సిటీ ఎక్స్ప్లోర్ చేస్తారు, సిటీ, హాలీవుడ్ అదంతా. కానీ అది కాకుండా దీనికి ఇంకొక సైడ్ ఏంటి అంటే నేషనల్ పార్క్స్. సో కాలిఫోర్నియాలో ఉన్న లాస్ ఏంజలీస్ చుట్టూ ఆల్మోస్ట్ ఒక 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 2 hours డ్రైవ్ చేసుకొని వెళ్తే మనం ఇప్పుడున్న ప్లేస్ ఏదైతే ఉంది ఇది జాషువా ట్రీ. అదే 2 hours మీరు నార్త్ సైడ్ వెళ్ళాలనుకోండి డెత్ వ్యాలీ కూడా ఉంది. 2 hours కాదు, ఆల్మోస్ట్ ఒక 3 hours అనుకోండి. దీన్ని ఏమంటారు అంటే దీన్ని క్యాంగరూ ర్యాట్స్ అంటారు. సో ఇది చూసారు, దాని కాళ్ళు క్యాంగరూలా ఉంటాయి, అంటే అది ఇలా దునుక్కుంటూ వెళ్తుంది. సో ఈ పార్ట్లో చాలా దొరుకుతాయి. You can see in the background there is a mountain full of snow. It's so cool. ఇంత ఎడారిలో ఉన్నా అక్కడ చూడండి, జూమ్ ఇన్ చేస్తా, అక్కడ చూడండి ఆ మౌంటైన్ పైన మంచు కూడా ఉంది, ఎందుకంటే ఇది చాలా ఎత్తులో ఉన్నాయి ఈ డెజర్ట్ అనేది. లాస్ ఏంజలీస్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 1 day ఇలాంటి ఒక నేషనల్ పార్క్ మీరు డే ట్రిప్ చేయొచ్చు అనమాట. ఒక 2 hours డ్రైవ్ ఉంటుంది. సో ఆ నేషనల్ పార్క్ అంతా ఒక రోజులో కవర్ చేసేవచ్చు. సో అదే మొత్తం సిటీ కాకుండా. వేడి చాలా ఉంది, 80 Fahrenheit ఉంది, అంటే 26 degrees. కానీ 26 degrees Celsius అన్న చాలా వేడి అనమాట ఈ డెజర్ట్లో. నేను తప్పు చేసాను, ఓవర్ ప్యాంట్ బదులు షార్ట్స్ వేసుకోవాల్సిందే. కానీ ప్రాబ్లం ఏంటంటే డెజర్ట్స్లో వేడి ఉంటుంది, నైట్ కాగానే చాలా చల్ల అయిపోతుంది. టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే నైట్ టైంలో 3 degrees అలా ఉంది, డే టైంలో 26 degrees అలా ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా కాలిఫోర్నియా, మనం ఈడున్నామో ఇదంతా కనిపించేది మొహావే డెజర్ట్. సో దీన్ని ఏమంటారు అంటే ల్యాండ్ ఆఫ్ లిటిల్ రెయిన్ అంటారు, ఎందుకంటే అసలు ఇక్కడ అసలు యావరేజ్ రెయిన్ఫాల్ అసలు ఉండనే ఉండదు, వాననే పడదు అసలు. సో ఏదైతే మాయిశ్చర్ అంత ఉంది అదంతా ఇలా రాళ్ళల్లో నుండి కిందికి వచ్చి చిన్న చిన్న వాటర్ పడల్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో వేడి చాలా ఉంది కాబట్టి ఐ జస్ట్ చేంజ్ మై ప్యాంట్స్ ఇంటూ షార్ట్స్. ఆల్మోస్ట్ 26 degrees ఉంది. సో ఇదే మొహావే డెజర్ట్లో డెత్ వ్యాలీ అని ఉంటుంది, అది యూఎస్ఏలో లోయెస్ట్ పాయింట్ అనమాట నార్త్ అమెరికాలో. సో ఆల్మోస్ట్ 256 meters ఉంటుంది అనమాట కింద. సో ఈ పార్క్లో ఇది ఒక ఫేమస్ రాక్ అనమాట, దీన్ని ఆర్చ్ రాక్ అంటారు. యూ కెన్ సీ ద క్రాక్ రైట్ దేర్, ద San Andreas crack where the California is just splitting apart. That side water, that's Salton Sea, దాని వెనకాల మెక్సికో బార్డర్ అన్నమాట. మెక్సికాలి అనేది ఒక మెక్సికన్ సిటీ ఉంది, మెక్సికో బార్డర్. We just made it to the Cholla Cactus Garden. It's just full of cacti. Yeah, and it's our last stop in this national park. ఇదంతా గార్డెన్. ఇంక ఇటు సైడ్ వెళ్ళినాం అనుకోండి, ఆ కింద వ్యాలీ ఏదైతే ఉందో అక్కడి వరకు ఇదంతా క్యాక్టసే. సో అటు ఇటు కొండలు, ఇటు మధ్యలో ఒక పెద్ద ప్లేన్, ఇలా ఒక్కొక్కటి ఉంది చూసారా. సో ఈ గుంతలు అనేవి ఒక్కొక్కటి ఇరిగిపోతాయి, అంటే ఇట్లా రాలిపోయి అది ఇంకా భూమిలో ఉండిపోయి ఇంకా అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ అలా పడిపోయి ఉంటాయి అక్కడక్కడ. సో ఒక్కొక్కటి తిరిగిపోయి అన్ని చెట్లు అయినాయి అన్నమాట ఇక్కడంతా. ఇలా ఒక పాత ఉంది, దీని లోపలికి వెళ్తే ఓఎస్ లోపల ఇదంతా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఇట్లా తాటి చెట్లు చూడండి, ఈ వెజిటేషన్ అంతా ఇదంతా కొంచెము ఇండియాలానే ఉంది. సో ఈ పార్క్లో 5 oases అనేవి ఉన్నాయి. ఇవి చూసారా, ఇవి ఈత చెట్టు తాటి చెట్లకి ఆకులు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అలానే ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం డెన్స్ ఉన్నాయి, కొన్ని చెట్లు అయితే అలానే ఉందన్నమాట ఈ ఏరియా అంత ఇట్లా చూస్తుంటే. సో దీన్ని ఒక ఓఎసిస్ అంటారు. సో ఇది జాషువా ట్రీ పార్క్లో ఒక ప్లేస్ విజిటింగ్కి. I think he's gonna run away. I think he's gonna come to me. He's so cool.